దృష్టి సరిగ్గా లేని వారి కోసం, విని నేర్చుకుందాం అనుకునే వారి కోసం, ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా కేవలం పిల్లలు జ్ఞానాన్ని సముపార్జించాలి అనే సదుద్దేశంతో పప్పు వెంకట భోగారావు చదివి వినిపిస్తున్న పాఠ్య పుస్తకాలు. బాగా చదువుకుని వృద్ధిలోకి రండి. సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం తెలుగు వాచకం ప్రథమ భాష వెలుగుదివ్వెలు 2. 8వ పాఠం సముద్రలంఘనం. అయ్యలరాజు రామభద్రుడు. పాఠ్యాంశ నేపథ్యం. సీతాన్వేషంలో రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెదకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు పంపిస్తాడు. ఆంజనేయుని బృందం దక్షిణ దిశకు వెళ్తుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుంచి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయము అను ప్రబంధంలోని 6వ ఆశ్వాసంలోనిది. ప్రశ్నలు. పక్క చిత్రంలో ఎవరెవరున్నారు? ఎవరెవరి మధ్య సంభాషణ ఎందుకు జరుగుతున్నదో చెప్పండి. సీత జాడ తెలుసుకున్నది ఎవరు? ఆయన ఏ మార్గంలో లంకకు చేరాడు? పాఠ్యభాగ వివరాలు. వర్ణనా ప్రధానమైన కావ్యాలు, ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని 16వ శతాబ్దం తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధయుగం అంటారు. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. విద్యార్థులకు సూచనలు. పాఠం చదవండి. పదపట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోండి. సందర్భానికి తగిన అర్థాన్ని గ్రహించి చిత్రాలు ఆధారంగా పాఠం భావాన్ని గ్రహించండి. అర్థం కాని విషయాలను గురించి మొదట జట్టులో చర్చించండి. తర్వాత ఉపాధ్యాయుడితో చర్చించి అవగాహన పెంచుకోండి. కవి పరిచయం. అయ్యలరాజు రామభద్రుడు క్రీస్తు శకం 16వ శతాబ్దివాడు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఇతని మరొక రచన సకల కథాసార సంగ్రహం. శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన అనే బిరుదులున్నాయి. ప్రవేశిక. సీతాన్వేషణ కోసం వాయుపుత్రుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అని అనుకున్నారు. దేవతల యొక్క ఊహను నిజం చేస్తూ హనుమంతుడు సముద్రాన్ని ఏ విధంగా లంఘించాడో చూద్దామా? అడుగులొత్తిన పట్ల పిడుగు మొత్తిన ఎట్ల, బహుమహోపలములు పగిలి పడగ, తోక త్రిప్పిన పట్ల మూక విప్పిన ఎట్ల, పలుగానలిల కూలి బయలుగాగ, కేల తట్టిన పట్ల గోల కొట్టిన ఎట్ల, కరికేసరాదులు కలగి పరవరంతు చూపిన పట్ల వంతు మోపిన ఎట్ల, గుహలు ప్రతిధ్వనుల్ గుమ్మరింప, కంపిత ధరాధరాదిత్యకాఝరీత రంగ ఘటలెల్లడల ముప్పరంబు నెగసి, పడి తడిపి కార్య దాహ విభ్రాంత కపుల యుల్లములతో దవాగ్నుల జల్లచేయ. సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు వేస్తూ ఉంటే పిడుగులు పడినట్లు పెద్ద పెద్ద రాళ్లు పగిలి పడిపోతున్నాయి. వేగంగా తోకను తిప్పినప్పుడు వచ్చిన గాలికి పెద్ద పెద్ద అడవులే చెదరగొట్టబడినట్లు బయళ్లు ఏర్పడుతున్నాయి. చేతితో చరచినప్పుడు కర్రతో కొట్టినట్లుగా ఏనుగులు, సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా కలతపడి పరుగులు పెడుతున్నాయి. హనుమంతుడు ఆటాడుతున్నట్లు ధ్వని చేస్తే పోటీ పడుతూ గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి కొండల కంపనాల వల్ల
కొండ నేలలపై గల సెలయేళ్ల తరంగాలు ఆకాశ వీధికి వ్యాపించాయి. అవి రామకార్యం పూర్తి చేయాలనే ఆతురతతో తప్పించిపోతున్న కోతుల మనస్సుల్లోని దావాగ్నిని చల్లార్చివేస్తున్నాయి. వడలు వడసిన తమ తండ్రి వడుపు దోప రయమునకు కూటకోటులన్నీయు జలింప పెరిగి గిరిగాడ్పు కొడుకెక్కి తిరిగి తిరిగి యొక్కచో నిల్చి దక్షిణ దిక్కు చూచి. బలంగా ఉన్న వాయుదేవునిలా వేగంగా వెళుతున్న హనుమంతుని వేగానికి పర్వత శిఖరాలన్నీ కంపిస్తున్నాయి. వాయుపుత్రుడైన హనుమంతుడు పెరిగి ఒక కొండపైకెక్కి అక్కడ తిరిగి తిరిగి ఒకచోట నిలబడి దక్షిణ దిక్కుకు చూశాడు. కటకట ధరణీ కటితట పటమనిపించుకొనగన్న పారావారంబిటు వచ్చి కుటిల దానవ పుటభేద నవ ప్రపరిఖపో ఎనదగగా బిటు పుటభేద నవ కటకట ధరణీ కటితటపటమనిపించుకొనగన్న పారావారం బిటు వచ్చి కుటిల దానవ పుటభేద నవ ప్రపరిఖపోయనదగగా. అయ్యయ్యో, భూదేవి నడుముకు కట్టిన వస్త్రంలా శోభిల్లే సముద్రం ఇటుకు వచ్చి ఈ దుష్ట రాక్షసులున్న కోటకు ముందుండే కందకంగా మారిందే అని హనుమంతుడు విచారించాడు. గాడ్పు వేల్పు పట్టి గట్టెక్కి యుక్కున జూచె సూటి నేటి జోటి మగని భావిసేతు వచ్చుపడ లంక కడకును సూత్రపట్టు మాట్కి చూట్కి వెలుగా. వాయుదేవుని ముద్దుల కొడుకైన ఆంజనేయుడు కొండనెక్కి లంక వైపు సూటిగా చూశాడు. ఆ చూపు ఎలా ఉందంటే, సముద్రంపై రాబోయే కాలంలో రఘువీరుడు లంక వరకు సేతువుని ఏర్పాటు చేయుటకు కొలత తీసుకున్న దారంలా ఉన్నది. తన చూపంబుధి మీద జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వంచిన చెంచద్భుజముల్ సముత్కట కటీసీమంబులన్బూంచి తోక నభోవీధికి పెంచి యంఘ్రులిరియంగా బెట్టి బిట్టూది గ్రక్కున నొక్కొండ ఎడంగ ద్రొక్కి పైకిన్ గుప్పించి లంఘించుచోన్. హనుమంతుడు సముద్రం వైపు చూసి రెండు చెవులు రిక్కించి వంగి కదిలిస్తున్న చేతులను విశాలమైన నడుముకు ఆనించి తోకను ఆకాశవీధికి పెంచి పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి పీల్చి తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగదొక్కి పైకి కుప్పించి లంఘించాడు. గిరి గృంగద్రొక్కి చెంగున హరినింగికి దాటుకొనిన హరిహరియపుడా హరి ఎగసినట్లు తోచక గిరి ఎగసినట్లు తోచె కెళవులకెల్లన్. ఆంజనేయుడు ఆ విధంగా కొండను అణగదొక్కి ఆకాశంపైకి ఎగిరి ప్రయాణిస్తుంటే హనుమంతుడు ఎగిరినట్టు కాక ఒక పర్వతం ఎగిరినట్లుగా దూరం నుండి చూసేవారికి అనిపించింది. గిరి కార్ముక నిర్గతమై హరిశరమపుడసురవరపురాభిముఖంబై సురగరుడ దురవలోక త్వరతో జనే నొక మహారవంబుదయింపన్. కొండ అనే విల్లు నుండి వెలువడిన హనుమంతుడనే బాణం గొప్ప ధ్వనితో రాక్షసుల పట్టణమైన లంక వైపు వెళ్ళింది. అది దేవతలకు గాని గరుడులకు గాని చూపున కందనంత వేగంతో దూసుకుపోయింది. వాలంబు తాను గరువలి వేలుపు గొడుకరుగజూచి విపరీత గతిన్ దోల దొర కొనెనో రవి ఇటు దేలంబెనుగాడి తోడితే రని రమరుల్. వాయుపుత్రుడైన హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు చాలా వేగంతో పెద్ద కాడి ఉన్న తన రథాన్ని నడిపిస్తూ ఇటు వచ్చాడేమో అనుకున్నారు. పవనజ జంఘా సంభవ పవనము వడిగడలి బాయవడ నడచి మహావివరమున కుంజొరబడి పవనాశన కోటి నాశపరచి గమించన్. వాయుసుతుడైన హనుమంతుని పిక్కల నుండి పుట్టిన గాలి వేగంగా సముద్రాన్ని చీల్చి లోతుకు ప్రవేశించింది. ఆ గాలి సముద్రపు అడుగున ఉన్న పాతాళంలో నివసిస్తూ వాయువే ఆహారంగా అనగా గాలినే ఆహారంగా గల పాములకు ఆహారం వచ్చిందేమో అనే ఆశను కలిగించి వెళ్ళింది. రఘువరేణ్య క్రోధరసములంకకు ముట్ట గ్రొవ్వారు కాలువ ద్రవ్యననగా నాగామి సేతు బంధానురూపంబుగా జేయు గుణావర్తమోయనంగా
నవయసో వసనంబులవని కర్పించి ఎచ్చెల్వ నల్లని వల్వచించెననంగదను చూడ శేషుండు తలుపులు తెరచిన బలి మందిరంబు వాకిలియనగా నొక నిమిషమాత్రమప్పుడయ్యుదధి నడుమనరకు వడితోచెనదరంట చెరచిపరచు నలగజంగా ప్రభంజనములదనర్చి అతడు వాలి త్రికూటకూటాగ్రవీధి. శ్రీరాముని కోపప్రవాహం లంకకు చేరేటట్లుగా కాలువ తవ్వినారా అన్నట్లు రాబోయే కాలంలో నిర్మించే సేతుబంధనానికి అనుగుణంగా చేసిన అల్లెతాడు ధ్వనిసుడులా అన్నట్లు కొత్తవైన కీర్తి వస్త్రాలను భూమికి అర్పించి అంతకుముందున నల్లని వస్త్రాలు చించెనా అన్నట్లు హనుమంతును చూడడానికి ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్టు ఒక్క నిమిషం సముద్రుని మధ్య కనపడిన త్రికూట పర్వతం మీద తన బలమైన పిక్కల ప్రతాపాన్ని చూపుతూ హనుమంతుడు ఆగాడు. ఇవి చేయండి. అవగాహన, ప్రతిస్పందన. పాఠంలోని పద్యాలను రాగభావయుక్తంగా చదవండి. కటకట పో ఎనదగగా పద్యభావాన్ని సొంత మాటల్లో చెప్పండి. పాఠానికి సముద్ర లంఘనం శీర్షిక సరిపోయిందా? ఏ విధంగానూ తెలపండి. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది భావం వచ్చే పద్యపాదాలు గుర్తించి సందర్భం వివరించండి. ప్రవాహ తరంగాలు ఆకాశానికి ఎగిశాయి. ఒకచోట నిలబడి దక్షిణం వైపు చూశాడు. ఒక గొప్ప ధ్వని పుట్టింది. బలిచక్రవర్తి ఇంటి వాకిలా అన్నట్లున్నది. పాఠంలోని పద్యాలలో హనుమంతుని సముద్ర లంఘనానికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి కదా. కవి కింది అంశాలను వేటితో పోల్చాడు? ఆ పద్యపాదాల కింద గీత గీయండి, చదవండి. హనుమంతుని అడుగులు, హనుమంతుని చూపు, హనుమంతుడు ఆకాశంలో ప్రయాణించడం. కింది పద్యం చదివి ప్రశ్నలకు సరైన సమాధానాల్ని కుండలీకరణాలలో బ్రాకెట్లలో రాయండి. పవనతనయ నీవర్ణము స్వర్ణసమము, వాయుపుత్ర నీవేగము వాయుసమము, అసురవనమును కాల్చు నీవగ్ని సమము, రామదూత నీ చరితము రమ్యమయము. ఆంజనేయుని దేహకాంతి స్వర్ణసమం కదా. స్వర్ణమంటే వెండి, ఇత్తడి, బంగారం, రాగి. హనుమంతుని వేగం దీనితో సమానమైనది. విమానంతో, పక్షితో, గరుడునితో, వాయువుతో. అసురులు ఎవరంటే దేవతలు, పాములు, రాక్షసులు, గంధర్వులు. రమ్యచరితుడైన హనుమంతుడు ఈ విధంగా ప్రసిద్ధుడు. శివదూతగా, ఇంద్రదూతగా, బ్రహ్మదూతగా, రామదూతగా. అసురవనాన్ని కాల్చే సమయంలో హనుమ ఎలాంటివాడు? అగ్ని, వాయువు, ఇంద్రుడు, రాముడు. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. హనుమంతుడికి లంక ఎలా కనిపించింది? హనుమంతుడు సముద్ర లంఘనానికి ముందు ఎలా సిద్ధమై లంఘించాడు? హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు సమీపంలోని వారికి ఏమనిపించింది? హనుమంతుడు లంక వైపు ఎలా ఎగిరాడు? మహావేగంతో వెడుతున్న హనుమంతుని చూసి దేవతలు ఏమనుకున్నారు? కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై అడుగులు వేసినప్పుడు పెద్ద పెద్ద కొండలు బద్దలై, చెట్లు పెకిలింపబడి, ఏనుగులు, సింహాలు పరుగులు పెట్టాయి. కొండగుహలు ప్రతిధ్వనించాయి. దీన్ని బట్టి హనుమంతుని బలం ఎంతటిదో ఊహించి రాయండి. వానర సైన్యంలో ఎంతోమంది వీరులుండగా సముద్ర లంఘనానికి హనుమంతుణ్ణే ఎన్నుకోవడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? హనుమంతుడు సముద్ర లంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది? హనుమంతుడు ఆకాశంలోకి ఎగరగా సమీపంలోని వారికి ఒక పెద్ద కొండ ఎగిరిందా అని అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో రాయండి. కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. హనుమంతుణ్ణి గురించి మీ సొంత మాటల్లో రాయండి.
హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు? కింది అంశాల ఆధారంగా సృజనాత్మకంగా లేదా ప్రశంసిస్తూ రాయండి. హనుమంతుడి సముద్ర లంఘనానికి ముందు వానరులందరూ మహేంద్రగిరికి చేరుకున్నారు. ఎవరు సముద్రాన్ని దాటగలరు అనే చర్చ బయలుదేరింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, ఇతర వానరులు ఉన్నారు. వాళ్ళు ఏమేమి మాట్లాడుకొని ఉంటారు? సంభాషణ రూపంలో రాయండి. లేదా మీ పాఠంలో హనుమంతుని శక్తియుక్తులను వర్ణించిన కవిని ప్రశంసిస్తూ అతని రచనలు చదవమని సలహా ఇస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి. భాషాంశాలు. పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థక పదాలను ఖాళీల్లో రాయండి. హనుమంతుడు కొండ కొమ్మున నిలబడ్డాడు. ఆ డాష్ న అతడు సూర్యగోళంలా ఉన్నాడు. వివరములో సర్పముంది. ఆ డాష్లో చేయి పెట్టకు. హనుమంతుడెగిరితే ధూళి నభమునకు ఎగసింది. అది డాష్ అంతటా వ్యాపించింది. తర్వాత డాష్లోని సూర్యుని కూడా కమ్మేసింది. కింది ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాసి సొంత వాక్యాల్లో ప్రయోగించండి. సముద్రాన్ని వార్ధి అని కూడా అంటారు. దక్షిణ దిశ యముని స్థానం. మంచి గొనములు అలవరుచుకోండి. నిముసమైన వృధా చేయకు. అగ్గిలో చేయి పెడితే కాలుతుంది. కింద ఇచ్చిన పదాలకు వ్యుత్పత్తర్థాలను జత చేయండి. కార్ముకం అపారమైన తీరం గలది. అమరులు ధనువు అనే స్త్రీ యందు పుట్టినవాళ్ళు. ఉదధి జూలు కలిగినది. ప్రభంజనం కర్మకారునిచే చేయబడినది. దానవులు ఉదకము దీనియందు ధరించబడును. కేసరి వృక్షశాఖాదులను విరగ్గొట్టేది. ధరాధరం మరణము లేనివారు. పారావారం ధరను ధరించునది. వ్యాకరణాంశాలు. సంధులు, సమాసాలు. కింది పదాలు విడదీసి సంధి పేరు రాయండి. హరి అప్పుడు కూటాగ్రవీధి. పురాభిముఖుడు అణగదొక్కి వాడు గొట్టె. నీవు డక్కరివి. వారు ఓరు రారుగదా. పాఠ్యాంశం నుండి షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణలు రాయండి. వాటికి విగ్రహవాక్యాలు రాయండి. ఉదాహరణ: కూటాగ్రము కూటము యొక్క అగ్రము. అలంకారాలు. శబ్దాలంకారాల్లో వృత్యనుప్రాస, అంత్యానుప్రాస లాంటివే మరికొన్ని ఉన్నాయి. వాటిని గురించి వెతుకుదాం. ముక్తపదగ్రస్తం. కింది పద్యాన్ని పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి. మన వేటికి నూతనమా తన మానిని బ్రేమ తనకు దక్కితిననుమా నను మానక దయదనరం ధనరంతులు మాని నరసధవు రమ్మనవే. పై పద్యంలోని ప్రత్యేకతను గమనించారు కదా. ఒక పద్యపాదం గాని వాక్యం గాని ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం, వాక్యం మొదలవుతుంది. దీన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. పద్యాన్ని మరొక్కసారి విందాం. మన వేటికి నూతనమా తన మానిని బ్రేమ తనకు దక్కితిననుమా నను మానక దయదనరం ధనరంతులు మాని నరసధవు రమ్మనవే. యమకము. క్రింది వాక్యాలు పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి. లేమా ధనుజుల గెలువగ లేమా. లేమ అంటే స్త్రీ. గెలువగలేమా గెలవడానికి మేమిక్కడ లేమా, ఉన్నాం కదా. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమయ్యింది. తోరణం ద్వారానికి కట్టే అలంకారం, రణం యుద్ధం. పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థభేదంతో ప్రయోగించటం జరిగింది. దీన్నే యమకాలంకారం అంటారు. లాటానుప్రాస. కింది కవితా భాగాలను, వాక్యాలను చదవండి. ప్రత్యేకతను గమనించండి.
హరి భజించు హస్తములు హస్తములు, చేతులే నిజమైన చేతులు. చిత్తశుద్ధితో చేసెడి సేవ సేవ, సేవయే నిజమైన సేవ. పై రెండు సందర్భాల్లోనూ ఒకే పదం అర్థంలో తేడా లేకున్నా భావంలో తేడా ఉండేటట్లు ప్రయోగించారు. ఈ విధంగా ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించటాన్ని లాటానుప్రాసాలంకారం అంటారు. నుగాగమ సంధి. కింద పదాలను విడదీయండి, మార్పును గమనించండి. చేయునతడు, వచ్చునప్పుడు. పై పదాలను విడదీస్తే చేయు ప్లస్ అతడు, చేయునతడు, వచ్చు ప్లస్ అప్పుడు, వచ్చునప్పుడు. చేయు వచ్చు క్రియలకు చివర ఉత్తు ఉంటుంది. వీటికి అచ్చు కలిసింది. అ తడు అ పుడు. అప్పుడు రెండు పదాల్లోనూ లేని అన్ అనే హల్లు కొత్తగా వచ్చి చేరి చేయు అతడు అనేది చేయు నతడుగాను, వచ్చు అప్పుడు వచ్చునప్పుడుగాను మారిపోయింది. ఈ సందర్భాల్లో న్ కొత్తగా వచ్చి చేరింది. అన్ ఆగమం కాబట్టి ఇట్లా ఏర్పడడాన్ని నుగాగమ సంధి అంటారు. సూత్రం: ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. మరొకసారి: ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. కింది ఉదాహరణలు విడదీసి లక్షణాలు సరిచూడండి. పోవునట్లు, కలుగునప్పుడు. పై సందర్భంలోనే గాక మరికొన్ని చోట్ల నుగాగమం వస్తుంది. కింద పదాలను పరిశీలించండి. తళుకు ప్లస్ గజ్జెలు. సమాసాలలో ఉదంతాలైన స్త్రీ సమాలకు పు లకు పరుష సరళములు పరములైనప్పుడు నుగాగమము వస్తుంది. తళుకున్ ప్లస్ గజ్జెలు. ధ్రువానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు విభాషణగా అవుతాయి. తళుకు గజ్జెలు ధృతలోపం, తళుకున్ గజ్జెలు సంశ్లేషం. వర్గయుక్సరళాలు పరమైనప్పుడు ఒకానొకప్పుడు ధృతానికి పూర్ణ బిందువు కనబడుతోంది. తళుకుంగజ్జెలు పూర్ణ బిందువు. ఉన్నతము ప్లస్ గొడుగు. కర్మధారయాలలో మువర్ణకానికి పు ఉంపు లవుతాయి. ఉన్నతంపు ప్లస్ గొడుగు, ఉన్నతంపు గొడుగు. సమాసాలలో ఉదంతాలైన స్త్రీ సమాలకు పు ఉంపులకు పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది. ఉన్నతంపున్ ప్లస్ గొడుగు. పైన ఆలో ఉన్న రెండవ సూత్రం చేత ఉన్నతంపు గొడుగు, ఉన్నతపు పైన ఆలో ఉన్న రెండవ సూత్రం చేత ఉన్నతంపు గొడుగు, ఉన్నతంపున్ గొడుగు అని ఏర్పడతాయి. పైన ఆ లోని మూడవ సూత్రం చేత ఉన్నతంపుం గొడుగు అని ఏర్పడుతుంది. కింది ఉదాహరణలు పరిశీలించి లక్షణాలు సరిచూడండి. సరసపుందనము, తెల్లందనము. ఇంకా కొన్ని సందర్భాల్లో నుగాగమం వస్తుంది. కింది పదాలను విడదీసి పరిశీలించండి. విధాతృనానతి, విధాత యొక్క ఆనతి = విధాతృ ప్లస్ ఆనతి. రాజునాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ = రాజు ప్లస్ ఆజ్ఞ. విగ్రహవాక్యాలను అనుసరించి పై సంధి పదాలు షష్ఠీ తత్పురుషానికి సంబంధించినవని తెలుస్తున్నది. పూర్వస్వరం స్థానంలో రుకారం, ఉత్తు ఉన్నాయి. వీటికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వచ్చింది. అంటే షష్ఠీ తత్పురుషాల్లో ఉకారానికి రుకారానికి అచ్చుపరమైనప్పుడు నుగాగమం వస్తుంది. భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని. మీ పాఠశాలలో జరిగే తల్లిదండ్రుల సమావేశంలో లేదా మరే ఇతర కార్యక్రమంలోనూ హనుమంతుని ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించాలి. ఇందుకోసం కావలసిన సామగ్రిని తయారు చేయండి. ఉదాహరణ: కిరీటం, గద, తోక మొదలైనవి. కావలసిన వాక్యాలను రాయండి, అభ్యాసం చేయండి, ప్రదర్శించండి. సూక్తి: పిరికివారు రోజు చస్తారు, సాహసికులు ఒక్కసారే మరణిస్తారు.
ఈ పాఠం ఇంతటితో సమాప్తం.